ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లో ఉన్న గణిత అంశాలు నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనము థర్డ్ క్లాస్ లో ఉన్న గణిత అంశాలు నేర్చుకుందాం. అయితే ఈ వీడియోలో మనం థర్డ్ క్లాస్ లో ఉన్న ఫస్ట్ 2 లెసన్స్ గురించి డిస్కస్ చేద్దాం. థర్డ్ క్లాస్ లో ఉన్న ఫస్ట్ 2 లెసన్స్. ఫస్ట్ లెసన్ ఏంటంటే గుర్తుకు తెచ్చుకుందాం. సెకండ్ లెసన్ సంఖ్యలు. ఓకే, అయితే ఫస్ట్ లెసన్ గుర్తుకు తెచ్చుకుందాం అనే పాఠ్యాంశం గురించి డిస్కస్ చేసుకుంటే ఈ పాఠంలో మనకి ఏమి ఇచ్చాడంటే 1వ క్లాస్ లోనో 2వ క్లాస్ లోనో నేర్చుకున్న గణిత అంశాలను 3వ తరగతి పిల్లవాడికి ఒకసారి గుర్తు చేసుకునే విధంగా ఈ పాఠ్యాంశం ఇవ్వడం జరిగింది. ఓకే, సెకండ్ లెసన్ సంఖ్యలు. సంఖ్యలు అనే పాఠ్యాంశం 3వ తరగతి పిల్లవాడికి 4 అంకెల గల సంఖ్యలను 4 అంకెల గల సంఖ్యలు అంటే ఏంటి? 4 అంకెల సంఖ్యలు అంటే ఏంటి? 1000తో స్టార్ట్ అయ్యి 999 వరకు ఉంటాయి. ఈ 4 అంకెల సంఖ్యలను పరిచయం చేస్తూ, అంటే 4 అంకెల సంఖ్యలు ఏ విధంగా ఏర్పడతాయి, అవి మనం ఏ విధంగా చదవాలి, 4 అంకెల సంఖ్యల్లో ఉండే అంకెల యొక్క స్థాన విలువలు, 4 అంకెల సంఖ్యల యొక్క విస్తరణ రూపము, సంక్షిప్త రూపము, వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది ఈ పాఠంలో. ఓకే, అయితే ఈ 2 పాఠంలో కూడా ఉన్న కాన్సెప్ట్ ఒకటే. ఆ కాన్సెప్ట్ మనం ఒకేసారి డిస్కస్ చేసేద్దాం. అయితే ఆ కాన్సెప్ట్ లో భాగంగా మనకి ఫస్ట్ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే సంఖ్యామానము, సంజ్ఞామానం. సంఖ్యామానం, సంజ్ఞామానం. సంఖ్యామానం అంటే ఏంటి? సంజ్ఞామానం అంటే ఏంటి? మనకు తెలుసు 0 నుండి 9 వరకు ఉండే వాటిని మనం ఏమంటాం? అంకెలు అంటాం. వీటికి ఇంకొక పేరే సంజ్ఞలు కూడా. సంజ్ఞలు అంటే అర్థం అంటే గుర్తులు. మన గణిత అంశాలు మొత్తానికి ఏ గణితంలో ఏ అంశం నేర్చుకోవాలన్నా సరే మనం ఏం చేస్తాం? 0 నుండి 9 వరకు ఉండే గుర్తులను ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఆ అంశాలను రాయడం జరుగుతుంది. అందుకే వీటిని మనము సంజ్ఞలను కూడా అంటాం. ఓకే, అయితే సంఖ్యామానం అంటే ఏంటి, మరి సంజ్ఞామానం అంటే ఏంటి? చాలా మంది ఏమనుకుంటారంటే సంఖ్యామానం అంటే అక్షరాల్లో ఉండే ఏదో ఒక సంఖ్యను మనము సంఖ్యగా రాయడాన్ని సంఖ్యామానం అంటాము. సంజ్ఞామానం అంటే సంఖ్యగా ఉన్నదాన్ని అక్షరాల్లో రాస్తుందాన్ని సంజ్ఞామానం అంటాం అనుకుంటారు. ఇక్కడ అది కాదు. ఏదైనా ఒక అక్షరాల్లో ఉండే సంఖ్యను, ఫర్ ఎగ్జాంపుల్ 233 ఇదే విధంగా ఉంది, అక్షరాల్లో ఉంది. అక్షరాల్లో ఉన్న దాన్ని మనం ఏం చేసామంటే సంఖ్యగా రాసాం, 233 అని. దీంట్లో 2, 3, 3 ఇవేంటివి? అంకెలే కదా. 0 నుంచి 9 వరకు వీటి మధ్యలో ఉండే 2, 3 ఉపయోగించి మనం ఏం చేసామంటే 233 అనేది రాసాం. వీటికి ఇంకొక పేరు ఏంటి? సంజ్ఞలు కూడా. అంకెలు ఇంకొక పేరు సంజ్ఞలు కూడా. అయితే అక్షరాల్లో ఉన్న దాన్ని మనం ఏం చేసాం? సంఖ్యలు. చూడండి, సంఖ్యగా రాసాము అంటే సంజ్ఞలుగా రాసాం. ఏ విధంగా రాసాం? సంజ్ఞలుగా. కాబట్టి అక్షరాల్లో ఉండే దాన్ని మనము అంకెలుగా రాయడాన్ని ఏమానం అంటామంటే సంజ్ఞామానం అంటాం. ఏమంటాం? అక్షరాల్లో ఉండే ఏదైనా ఒక సంఖ్యను ఒక సంఖ్యగా రాయడాన్ని సంజ్ఞామానం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 318 318 ఇది అక్షరాల్లో ఉంది. దీన్ని మనం సంఖ్యగా రాస్తే ఏ విధంగా రాస్తాం? 318. ఈ విధంగా అక్షరాల్లో ఉండే దాన్ని మనం సంఖ్యగా రాస్తే దాన్ని మనం సంజ్ఞామానం కింద తీసుకుంటాం. మరి సంఖ్యామానం అంటే ఏంటి? రివర్స్ ఏం లేదు, సంఖ్యగా ఉన్న దాన్ని మనము అక్షరాలుగా రాయడాన్ని సంఖ్యామానం అంటాం. ఇప్పుడు 318 ఉంది, దాన్ని ఏం చేసాం? 318 అనే విధంగా రాసాం, అక్షరాల్లో రాసాం. ఒక సంఖ్యని మనం అక్షరాల్లో రాయడాన్ని మనము సంఖ్యామానం అంటాం. ఒక అక్షరాల్లో ఉండే సంఖ్యను సంజ్ఞలను అంటే 0 నుంచి 9 వరకు ఉండే సంజ్ఞలను ఉపయోగించి సంఖ్యగా రాయడాన్ని సంజ్ఞామానం అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే విస్తరణ రూపము, సంక్షిప్త రూపము.
విస్తరణ రూపం అంటే ఏంటి, సంక్షిప్త రూపం అంటే ఏంటి? వీటికి ఆధారం ఏంటంటే స్థాన విలువలు. ఒక సంఖ్యను మనము ఆ సంఖ్యలో ఉండే అంకెలు ఏ స్థానంలో ఉన్నాయో ఆ స్థానాల ఆధారంగా విభజించుకోవడాన్ని విస్తరణ రూపం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 284 ఉంది. ఓకే, దీన్ని నేను చూడు 1, 10, 100. 2 అనేది ఏ స్థానంలో ఉంది, 100వ స్థానంలో ఉంది కాబట్టి మనము 200 ప్లస్ 8 10వ స్థానంలో ఉంది కాబట్టి 80 ప్లస్ 4 1వ స్థానంలో ఉంది కాబట్టి 4. 284 నేను ఏం చేశానంటే వాటి యొక్క స్థాన విలువలు, అంకెల యొక్క స్థాన విలువల ఆధారంగా విభజించుకున్నాను. ఒక సంఖ్యని ఈ విధంగా వాటి యొక్క స్థాన విలువల ఆధారంగా విభజించుకోవడాన్ని మనము విస్తరణ రూపం అంటాం. మరి సంక్షిప్త రూపం అంటే ఏం లేదు, ఒక విస్తరణ రూపంలో ఉండే సంఖ్యను మనము ఒక సంఖ్యగా రాయడాన్ని సంక్షిప్త రూపం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 7000 ప్లస్ 300 ప్లస్ 20 ప్లస్ 3. ఇది విస్తరణ రూపంలో ఉన్న ఒక సంఖ్య. దీన్ని మనం ఒకే ఒక సంఖ్యగా రాద్దాం. ఏ విధంగా 7323 ఒక సంఖ్యగా రాసి దీన్నే సంక్షిప్త రూపం అంటాం. ఈ సంఖ్యామానము సంజ్ఞామానము విస్తరణ రూపంపై మనకి ఎప్పుడు కూడా ప్రశ్నలను అడగకపోవచ్చు. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే స్థాన విలువలు, సహజ విలువలు. స్థాన విలువ, సహజ విలువ. చాలా మందికి ఇది చిన్న టాపిక్ అనిపించవచ్చు, కానీ దీంట్లో మనకి అప్లికేషన్ మెథడ్ అడిగే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ స్థాన విలువ. స్థాన విలువ అంటే ఏంటి? ఒక సంఖ్యలో ఒక అంకె, ఏదైనా ఒక అంకె దాని స్థానాన్ని బట్టి ఆ అంకెకు ఉండే విలువను స్థాన విలువ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3, 2, 5. దీంట్లో 3 యొక్క స్థాన విలువ ఎంత అడిగాడు అనుకోండి. ఏంటి? 1, 10, 100. 3 ఏ స్థానంలో ఉంది? ఇక్కడ మనకి 100వ స్థానంలో ఉంది. సరే, అది వదిలేయండి. 235. ఇక్కడ 3 చూడండి ఏ స్థానంలో ఉంది? 1, 10, 100. 3 ఏ స్థానంలో ఉంది? ఇక్కడ 10వ స్థానంలో ఉంది. అంటే 3 యొక్క స్థాన విలువ ఏమవుతుంది? 30 అవుతుంది. మరి ఇక్కడ 3 యొక్క స్థాన విలువ ఏమవుతుంది? 300 అవుతుంది. సరే, ఇది వదిలేయండి. 2, 5, 3. ఇక్కడ ఈ సంఖ్యలో చూడండి 3 యొక్క స్థానం 3 ఏ స్థానంలో ఉంది? ఇక్కడ 1వ స్థానంలో ఉంది. అంటే ఇక్కడ 3 యొక్క స్థాన విలువ ఏమవుతుంది? 3 అవుతుంది. మనకి ఈ 3 సంఖ్యల్లో కూడా ఒకే అంకె గురించి డిస్కస్ చేసాం. ఏ సంఖ్య? ఏ అంకె అది? 3 గురించి. ఫస్ట్ సంఖ్యలో 3 ఏ స్థానంలో ఉంది? 100వ స్థానంలో ఉంది కాబట్టి 300 అయింది. రెండో సంఖ్యలో 10వ స్థానంలో ఉంది కాబట్టి 30 అయింది. మూడో సంఖ్యలో 1వ స్థానం ఉంది కాబట్టి 3 అయింది. అంటే ఒకే అంకె వాటి యొక్క స్థానాన్ని బట్టి, అది ఉండే స్థానాన్ని బట్టి దాని విలువ అనేది మారిపోయింది. ఒక అంకె అది ఉండే స్థానాన్ని బట్టి దాని విలువ మార్చుకుంటే దాన్ని మనం స్థాన విలువగా చెప్పుకుంటాం. ఆ అంకె యొక్క స్థాన విలువగా చెప్పుకుంటాం. మరి సహజ విలువ అంటే ఏంటి? ఒక అంకె అది ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా స్థానం మీద ఆధారపడి ఉండదు. దాని యొక్క విలువ ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 100వ స్థానంలో ఉంది కాబట్టి 300 అయింది దాని యొక్క స్థాన విలువ. మరి సహజ విలువ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. స్థానంతో మనకు సంబంధం లేదు, అది ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు ఇక్కడ చూడండి 3 ఏ స్థానంలో ఉంది? ఇక్కడ 10వ స్థానంలో ఉంది. 30 అయింది మనకి ఇక్కడ. కానీ సహజ విలువ ఏమవుతుంది? 3 అవుతుంది. 3 100వ స్థానంలో ఉంటే 300 అయింది స్థాన విలువ. సహజ విలువ 3 అయింది. 3 10వ స్థానంలో ఉంటే స్థాన విలువ 30 అయింది. సహజ విలువ 3 అయింది. 3 1వ స్థానం ఉన్నప్పుడు దాని స్థాన విలువ 3 అయింది. సహజ విలువ కూడా 3 అవుతుంది. ఇక్కడ చూడండి సహజ విలువ అన్ని సందర్భాల్లో కూడా 3 ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క సహజ విలువ ఎప్పుడూ కూడా ఒకే విధంగా వచ్చింది. అంటే మారని విలువ ఏదంటే సహజ విలువ. స్థాన విలువకి సహజ విలువకి తేడా ఏంటంటే సహజ విలువ ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క విలువ అనేది మారదు. అయితే దీని మీద మనకి అప్లికేషన్ మెథడ్ లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు చూద్దాం. ఇక్కడ చూడండి ఒక సంఖ్య తీసుకుంది, ఏదైనా సంఖ్య. దీంట్లో 0కి స్థాన విలువ రాద్దాం, సహజ విలువ రాద్దాం. స్థాన విలువ, సహజ విలువ. అలాగే ఇక్కడ 3 ఉంది కదా, 3కి స్థాన విలువ రాద్దాం, సహజ విలువ రాద్దాం. స్థాన విలువ, సహజ విలువ. ఓకే, ఇక్కడ చూడండి ఈ సంఖ్యలో 2305 సంఖ్యలో 0 యొక్క స్థాన విలువ ఎంత?
సున్నా ఏ స్థానంలో ఉంది? 10వ స్థానంలో ఉంది. 10వ స్థానంలో ఉన్నప్పుడు దాని యొక్క విలువ ఎంత అవుతుంది? స్థాన విలువ అంటే 0 × 10 అంటే 0నే. ఇప్పుడు 0 యొక్క సహజ విలువ ఎంత? 0 ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఒక అంకె ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా దాని సహజ విలువ అనేది మారదు. కాబట్టి ఇక్కడ 0 యొక్క సహజ విలువ ఏమవుతుందంటే 0నే అవుతుంది. ఇక్కడ చూద్దాం. 3 ఏ స్థానంలో ఉంది? 1వ స్థానంలో ఉంది. సో 3 యొక్క స్థాన విలువ ఏమవుతుంది? 3 అవుతుంది. 3 యొక్క సహజ విలువ ఏమవుతుంది? ఒక అంకె ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా సహజ విలువ మారదు కాబట్టి 3 యొక్క సహజ విలువ కూడా 3 అవుతుంది. ఇంకో 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఈ 2 సంఖ్యల్లో ఇక్కడ 3 యొక్క స్థాన విలువ చూద్దాం. 3 యొక్క స్థాన విలువ ఏంటి? ఇక్కడ 3 యొక్క స్థాన విలువ ఏంటి? 300. సహజ విలువ ఎంత? 3. ఇక్కడ 0 తీసుకుందాం. 0 యొక్క స్థాన విలువ ఎంత? సహజ విలువ ఎంత? స్థాన విలువ, సహజ విలువ. 0 యొక్క స్థాన విలువ 0 ఏ స్థానంలో ఉన్నప్పుడు కూడా దాని స్థాన విలువ అనేది కూడా ఇప్పుడు కూడా 0నే అవుతుంది. 0 యొక్క సహజ విలువ ఏ సంఖ్య యొక్క సహజ విలువైనా అదే సంఖ్య అవుతుంది కాబట్టి 0నే. అయితే ఈ 4 సంఖ్యల్లో మీరు బాగా గమనించండి. 0 ఇక్కడ 10వ స్థానంలో ఉంది, ఇక్కడ 100వ స్థానంలో ఉంది. దాని యొక్క స్థాన విలువ, సహజ విలువలు ఏ విధంగా ఉన్నాయి? ఒకే విధంగా ఉన్నాయి. అంటే ఈ విధంగా అడగచ్చు క్వశ్చన్, అప్లికేషన్ క్వశ్చన్ అడిగితే ఒక అంకె యొక్క స్థాన విలువ, సహజ విలువ ఎల్లప్పుడూ కూడా ఒకే విధంగా ఉన్నా ఆ అంకె ఏదని అడుగుతారు. ఏంటి ఆ అంకె అంటే 0. అప్లికేషన్ మెథడ్ లో దీని మీద ప్రశ్న ఏ విధంగా అడుగుతాడంటే ఒక అంకె యొక్క స్థాన విలువ, సహజ విలువలు రెండూ కూడా సమానం అయినా ఆ అంకె ఏదని అడుగుతారు. ఆ అంకె ఏదంటే 0. అలా కాకుండా ఇంకో క్వశ్చన్ అడగచ్చు. రెండో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనం 3 తీసుకున్నప్పుడు దాని యొక్క స్థాన విలువ 300 అయింది, సహజ విలువ 3 అయింది. మరి ఇక్కడ 3 తీసుకున్నప్పుడు ఏమైంది? స్థాన విలువ 3 అయింది, సహజ విలువ 3 అయింది. ఈ రెండింటి బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక అంకె యొక్క స్థాన విలువ, సహజ విలువ రెండు సమానమైన సందర్భంలో ఆ అంకె ఏ స్థానంలో ఉందని అడిగాడు అనుకోండి. ఏ స్థానంలో ఉంచోండి. ఇక్కడ 3 అనేది ఏమో 100వ స్థానంలో ఉన్నప్పుడు 2 సమానంగా ఉన్నాయా? 1వ స్థానంలో ఉన్నప్పుడు 2 సమానంగా ఉన్నాయా? 1వ స్థానంలో ఉన్నప్పుడు 2 సమానంగా ఉన్నాయి. కాబట్టి ఒక అంకె యొక్క స్థాన విలువ, సహజ విలువ రెండు సమానమైనప్పుడు ఆ అంకె ఏ స్థానంలో ఉందన్నప్పుడు ఏం చెప్పాలంటే 1వ స్థానంలో ఉందని చెప్పాలి. ఓకే, ఇక్కడ చూడండి 2 అప్లికేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక అంకె యొక్క స్థాన విలువ, సహజ విలువ రెండు సమానం, రెండు కూడా సమానం. ఒక అంకె యొక్క స్థాన విలువ మరియు సహజ విలువ రెండు కూడా సమానం. రెండు సందర్భాల్లో స్థాన విలువలు, సహజ విలువలు రెండు కూడా సమానంగానే ఉన్నాయి. ఫస్ట్ సందర్భంలో ఏమడిగాడంటే ఆ అంకె ఏదని అడిగాడు. ఆ అంకె ఏదంటే అంకె ఏదని అడిగితే ఆ అంకె 0 అవుతుంది. రెండో సందర్భంలో అంకె గురించి అన్నాడు. దేని గురించి అడుగుతాడు? స్థానం గురించి అడుగుతాడు. ఒక అంకె యొక్క స్థాన విలువ, సహజ విలువ సమానమైనప్పుడు ఆ అంకె ఏ స్థానంలో ఉందని అడిగితే ఏ స్థానం అని చెప్పాలి? మనము 1వ స్థానం చెప్పాలి. ఓకే, నెక్స్ట్ మనకి స్థాన విలువ, సహజ విలువ మీద ఈ విధంగా ప్రశ్నలు అడుగుతాడు. అయితే స్థాన విలువ, సహజ విలువ మీద మనకి ఇంకొక మోడల్ కూడా అడిగాడు చాలా సందర్భాల్లోన. చూడండి ఒకటి. ఇలా ఒక సంఖ్య ఇస్తాడు. ఆ సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్యలో మనకి చూడండి ఒకే అంకె 2 సార్లు వస్తుంది. ఆ 2 అంకెల యొక్క స్థాన విలువలు మధ్య భేదం అడుగుతాడు. ఫస్ట్ మోడల్ ఏంటంటే ఒక సంఖ్య ఇచ్చి ఆ సంఖ్యలో 2 ఒకేలాంటి అంకెలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంఖ్య తీసుకుందాం, 3,75,271. దీంట్లో 7 యొక్క స్థాన విలువల మధ్య భేదం అంతా అడుగుతాడు. ఇక్కడ 7 ఏ స్థానంలో ఉంది? 10,000 స్థానంలో ఉంది. కాబట్టి అక్కడ 7 యొక్క స్థాన విలువ ఎంత అవుతుందంటే 70,000 అవుతుంది. ఓకే,
ఇక్కడ 7 యొక్క స్థాన విలువ ఏంటి? 10లో స్థానం ఉంది, దాని విలువ ఎంత అవుతుందంటే 70 అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడుగుతాడు, అంటే తేడా అడుగుతాడు. ఇప్పుడు ఎంత అవుతుంది? ఈ విధంగా తీసివేయడం. ఇది ఫస్ట్ సందర్భం. రెండో సందర్భం ఏమడుగుతాడంటే 37,521 అనే సంఖ్యలో 7 యొక్క స్థాన విలువకు సహజ విలువకు మధ్య భేదం ఎంత ఉంటుంది. ఫస్ట్ సందర్భంలోన ఒకే సంఖ్య ఇస్తాడు, ఆ సంఖ్యలో ఒక అంకె 2 సార్లు రిపీట్ అవుతుంది. ఆ 2 సార్లు రిపీట్ అయినప్పుడు ఆ 2 సంఖ్యల యొక్క స్థాన విలువల మధ్య భేదం ఎంత అడుగుతాడు. సో ఇక్కడ 7 10వ స్థానం ఉంది, ఇక్కడ 70,000 అయింది. ఇక్కడ 7 10వ స్థానం ఉంది, ఇక్కడ 70 అయింది. వాటి యొక్క భేదం మనం తీసేయడమే. నెక్స్ట్ రెండో సందర్భంలో ఏమడుగుతాడంటే మనకి ఒక సంఖ్య ఇచ్చేస్తాడు, ఆ సంఖ్యలో ఏదో ఒక అంకె గురించి డిస్కస్ చేస్తాడు. ఇప్పుడు ఈ సంఖ్య ఇచ్చాడు 37,521. ఈ సంఖ్యలో మనకి ఏ అంకె గురించి డిస్కస్ చేస్తున్నాడు? ఇక్కడ 7 గురించి డిస్కస్ చేస్తున్నాడు. ఏమనేసి 7 అనే సంఖ్య యొక్క స్థాన విలువకు మరియు సహజ విలువకు మధ్య గల భేదం అంతా అడిగాడు. 7 ఏ స్థానంలో ఉంది? ఇక్కడ 1000 స్థానంలో ఉంది. సో 7,000 దాని యొక్క స్థాన విలువ. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? సహజ విలువ. సహజ విలువ ఎంత? 7 యొక్క సహజ విలువ 7. వెరీ గుడ్. అయితే రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి? 6,993 అవుతుంది. అయితే ఇదే క్వశ్చన్ కొన్ని సందర్భాల్లో మనకి ఇప్పటివరకు ఇవ్వలేదు, కానీ ఇచ్చిన ఇవ్వచ్చు. ఏమంటాడంటే ఇక్కడ చూడండి, స్థాన విలువ సహజ విలువ మధ్య భేదం అడిగాడు. అంటే ముందు స్థాన విలువ కట్టాలి, తర్వాత సహజ విలువ కట్టాలి. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ రాయాలి. అయితే కొన్ని సందర్భాల్లో మనకి ఈ విధంగా ఇచ్చిన ఇవ్వచ్చు. ఏంటనేసి సహజ విలువకు మరియు స్థాన విలువకు మధ్య భేదం ఎంత అడుగుతారు. సహజ విలువ ఎంత? సహజ విలువ 7. స్థాన విలువ ఎంత? 7,000. వాటి యొక్క భేదం ఎంత అవుతుంది అప్పుడు మనకి? -6,993 అవుతుంది. మనకి ఇక్కడ ఈ ఆర్డర్ కూడా ముఖ్యమే. స్థాన విలువ సహజ విలువ మధ్య భేదం అడిగాడా, సహజ విలువ స్థాన విలువ మధ్య భేదం అడిగాడు చూసుకోవాలి. మనకి ఇక్కడ స్థాన విలువ సహజ విలువ మధ్య భేదం అడిగినప్పుడు ముందు స్థాన విలువ రాసుకొని తర్వాత సహజ విలువ రాసుకుంటాం. అలా కాకుండా సహజ విలువ స్థాన విలువ మధ్య భేదం అడిగినప్పుడు ముందు సహజ విలువ రాసుకొని ఆ తర్వాత స్థాన విలువ రాసుకొని వాటి భేదం అనేది మనం కట్టాలి. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సంఖ్యలను పోల్చడం. సంఖ్యలను పోల్చుతాం. ఏ విధంగా పోల్చుతాం? ఏమైనా 2 సంఖ్యలు ఇచ్చినప్పుడు ఆ 2 సంఖ్యల్లో మనము పోలిక చెప్పాలంటే 2 సంఖ్యలు ఇచ్చాడు, ఆ 2 సంఖ్యలను మనం పోల్చినప్పుడు ఏమని చెప్తాం? ఈ సంఖ్య కంటే ఈ సంఖ్య పెద్దగా ఉంది, లేదా ఈ సంఖ్య కంటే ఈ సంఖ్య చిన్నగా ఉంది అని చెప్తాం. అది అవతల వాళ్ళకి చూపించడంలో మనం 3 రకాల గుర్తులను ఉపయోగిస్తాం. 2 సంఖ్యలు ఇచ్చినప్పుడు మనకి 3 సందర్భాలు అనేవి ఏర్పడతాయి. ఒకటి ఏంటంటే ఒక సంఖ్య కంటే ఇంకొక సంఖ్య పెద్దదిగానే ఉంటుంది, లేదా ఇంకోటి ఇంకో సంఖ్య కంటే చిన్నదిగానే ఉంటుంది, లేదా 2 సమానంగా ఉంటాయి. 2 సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటిని పోల్చవలసి వచ్చినప్పుడు ఒక సంఖ్య ఇంకొక సంఖ్య కంటే పెద్దదిగానే ఉంటుంది, లేదా ఒక సంఖ్య ఇంకొక సంఖ్య కంటే చిన్నదిగానే ఉంటుంది, లేదా 2 సంఖ్యలు కూడా సమానంగానే ఉంటాయి. ఇవి 3 ఎగ్జాంపుల్ చూద్దాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ 38, 46 ఉంది. 45, 32 ఉంది. 18 ఉంది. ఇప్పుడు ఈ 3 సందర్భాల్లో మనకి ఫస్ట్ సందర్భంలో చూడండి, ఈ సంఖ్య కంటే చిన్నది. 38 46 కంటే చిన్నది కాబట్టి లెస్ దెన్ ఉపయోగిస్తాం. 45 32 కంటే పెద్దది కాబట్టి గ్రేటర్ దెన్ ఉపయోగిస్తాం. ఈ సందర్భంలో చూడండి 18 రెండు కూడా ఒకే విలువలు కాబట్టి రెండు కూడా సమానం అని చెప్తాం కాబట్టి ఈజ్ ఈక్వల్ ఉపయోగిస్తాం. లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈజ్ ఈక్వల్ టు. అయితే ఈ మూడింటిని మనము చాలా మంది ఏది లెస్ దెన్ ఏది గ్రేటర్ దెన్ అనేది చదివే విధానంలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. మనం ఇక్కడ చూడండి, లెస్ దెన్ అంటే మనం ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది? ఎల్ తో స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మనం కొంచెం బెండ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో దీన్నే మనము లెస్ దెన్ అంటాం. సో ఇది లెస్ దెన్ కాబట్టి ఆటోమేటిక్ ఇది గ్రేటర్ దెన్ అవుతుంది. ఇది ఈజ్ ఈక్వల్ అందరికీ తెలిసింది.
అయితే లెస్ దెన్ అంటే ఏంటి, గ్రేటర్ దెన్ అంటే ఏంటి, ఈజ్ ఈక్వల్ అంటే ఏంటి? ఈజ్ ఈక్వల్ అంటే సమానం అని అర్థం. మరి లెస్ దెన్ అంటే ఏంటి, గ్రేటర్ దెన్ అంటే ఏంటి? లెస్ దెన్ అనేదేమో తక్కువను చూపించే గుర్తుగా వాడతాం. గ్రేటర్ దెన్ అనేదేమో ఎక్కువను చూపించే గుర్తుగా వాడతాం. రెండు సంఖ్యలు ఇచ్చినప్పుడు మనకి రైట్ సైడ్ పెద్దదిగా ఉంటే లెస్ దెన్ ఉపయోగిస్తాము, లెఫ్ట్ సైడ్ పెద్దదిగా ఉంటే గ్రేటర్ దెన్ ఉపయోగిస్తామని చాలా మంది అనుకుంటాం. కానీ వాటిని చదివే విధానంలో మనకి ఎప్పుడైనా సరే రెండు సంఖ్యలను పోల్చినప్పుడు మొదటి సంఖ్య ఆధారంగానే పోల్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ 38 ఇచ్చాను, ఇక్కడ 46 ఇచ్చాను. 38 46 కంటే తక్కువ. సో తక్కువ అనే సందర్భంలో ఏది ఉపయోగించాలి మనము? లెస్ దెన్ ఉపయోగించాలి. మరి గ్రేటర్ దెన్ ఎక్కడ ఉపయోగించాలి? ఎక్కువ అనే సందర్భంలో ఉపయోగించాలి. సో రెండు సంఖ్యలు మనము పోల్చినప్పుడు ఏ సంఖ్య మీద ఆధారపడుతుంది అంటే మొదటి సంఖ్య మీద ఆధారపడుతుంది. సో ఇక్కడ 45, 32 ఇచ్చాను. ఈ రెండు సంఖ్యల్లో పోల్చినప్పుడు ఫస్ట్ సంఖ్య ఏది? ఇక్కడ 45. 45 అనే సంఖ్య 32 అనే సంఖ్య కంటే ఏ విధంగా ఉంటుంది? పెద్దదిగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా ఉన్నప్పుడు ఏది ఉపయోగించాలి మనము? గ్రేటర్ దెన్ ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ మనం గ్రేటర్ దెన్ ఉపయోగించాలి. సో రెండు సంఖ్యలు సమానంగా ఉంటే ఈజ్ ఈక్వల్ ఉపయోగిస్తాం, ఇది అందరికీ తెలిసిందే. ఓకే, లెస్ దెన్ అనేది మనము తక్కువ ధర ఉపయోగించాలి, గ్రేటర్ దెన్ అనేది ఏమో ఎక్కువ ధర ఉపయోగించాలి. రెండు సంఖ్యలను పోల్చినప్పుడు మనం ఎప్పుడూ కూడా మొదటి సంఖ్య ఆధారంగానే మనము పోల్చాలి. ఓకే, అయితే ఈ సంఖ్యను పోల్చడంలో మనకి ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం. ఆరోహణ క్రమం అంటే ఏంటి, అవరోహణ క్రమం అంటే ఏంటి? ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం. చాలా వరకు మ్యాథ్స్ స్టూడెంట్స్ కి అవగాహన ఉంటుంది, కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చిన్న కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్నదా, లేదా చిన్న నుంచి పెద్దదా? అవరోహణ క్రమం అంటే ఏంటి? పెద్ద నుంచి చిన్నదా, చిన్న నుంచి పెద్దదా అనేది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆరోహణ క్రమం అనే పదంలో మనకి 4 అక్షరాలు ఉన్నాయి, అవరోహణ అనే పదంలో మనకి 5 అక్షరాలు ఉన్నాయి. సో ఏది ఎక్కువ అక్షరాలు ఉన్నాయి ఇక్కడ? అవరోహణ క్రమంలో ఎక్కువ అక్షరాలు అంటే 5 ఉన్నాయి. కాబట్టి అంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కువ నుండి తక్కువకి రాస్తాం. ఆరోహణ క్రమంలో మనకి 4 అక్షరాలు అంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది తక్కువ నుండి ఎక్కువకి రాస్తాం. సో ఇది మీకు ఇది గుర్తుంటే మనకి ఆరోహణ అవరోహణ క్రమం అనేది గుర్తుంటది. అయితే చిన్నపిల్లలకి ఇచ్చినట్టుగా మనకి ఆరోహణ అవరోహణ క్రమం పైన ప్రశ్నలు అడిగే అవకాశం లేదని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మనకి 2, 3, 70, 85 ఈ విధంగా క్వశ్చన్ అడగకపోవచ్చు. కానీ దశాంశ మానం పరంగా చూసుకుంటే 0.56, 0.1, 0.0078 ఈ విధంగా ఒక దశాంశ మానంలో మనకి అంశాలను ఇచ్చి, అంటే దశాంశ మానంలో మనకి సంఖ్యలు ఇచ్చి ఆ సంఖ్యను ఆరోహణ అవరోహణ క్రమంలో పెట్టమంటాడు. ఓకే, లేదంటే కొన్ని భిన్నాలను ఇస్తాడు, వాటిని ఆరోహణ అవరోహణ క్రమంలో పెట్టమంటాడు. సో అప్పుడు మనకి ఈజీ అవుతుంది. కాబట్టి దీన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. భిన్నాలు గానీ దశాంశ సంఖ్యలు గానీ మనకి 5th క్లాస్ లో గానీ 6th క్లాస్ లో గానీ వస్తాయి. సో ఆ సందర్భంలో మనము ఆరోహణ అవరోహణ క్రమం గురించి అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ వరకు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే తక్కువ నుండి ఎక్కువగా రాసేది ఏంటంటే ఆరోహణ క్రమం, ఎక్కువ నుండి తక్కువగా రాసేది ఏంటంటే అవరోహణ క్రమం. ఓకే, నెక్స్ట్ సెకండ్ లెసన్ ఏంటంటే సంఖ్యలు. ఓకే, ఈ సంఖ్యల్లో మనకి సేమ్ ఫస్ట్ లెసన్ లో ఏమైతే నేర్చుకున్నామో సెకండ్ లెసన్ లో కూడా అవే ఇచ్చాడు. ఫస్ట్ లెసన్ లో మనం సంఖ్యామానము, సంజ్ఞామానం గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ విస్తరణ రూపము, సంక్షిప్త రూపం గురించి నేర్చుకున్నాం. స్థాన విలువలు, సహజ విలువల గురించి నేర్చుకున్నాం. సో వీటి మీద మనకి సెకండ్ లెసన్ లో కూడా ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. అయితే అవి సెకండ్ లెసన్ లో మనకి 4 అంకెల సంఖ్యల గురించి ఇచ్చాడు. 4 అంకెల సంఖ్యల యొక్క సంఖ్యామానము, సంజ్ఞామానం గురించి, 4 అంకెల సంఖ్యల యొక్క విస్తరణ రూపము, సంక్షిప్త రూపం గురించి, 4 అంకెల సంఖ్యలో అంకెల యొక్క స్థాన విలువ, సహజ విలువ గురించి ఇచ్చాడు. ఓకే, వీటితో పాటు 4 అంకెల సంఖ్యలు అనేవేమో ఏ విధంగా ఏర్పడతాయి, 4 అంకెల సంఖ్యలు అనేవి ఏ విధంగా ఏర్పడతాయో థర్డ్ క్లాస్ పిల్లవాడికి పరిచయం చేశాడు. అయితే 4 అంకెల సంఖ్య అనేది ఏ విధంగా ఏర్పడుతుంది? 2 అంకెల సంఖ్యలో మనకి ఒక అంకెల సంఖ్యలో పెద్ద నెంబర్ ఏంటి? 9. దానికి 1 కలిపితే మనకి 2 అంకెల సంఖ్య అనేది ఏర్పడుతుంది. ఓకే, 2 అంకెల సంఖ్యలో పెద్ద నెంబర్ ఏంటి? 99. దానికి 1 కలిపితే 3 అంకెల సంఖ్య అనేది ఏర్పడుతుంది. అలాగే 3 అంకెల సంఖ్యలో పెద్ద నెంబర్ ఏంటి? 999. దానికి 1 కలిపితే 4 అంకెల సంఖ్య అనేదేమో ఏర్పడుతుంది. ఫస్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఈ లెసన్ లో 2 రకాల అప్లికేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్, ఒక 4 అంకెలు ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 1, 4.
ఒక 4 అంకెలు ఇచ్చి ఈ 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలను అడుగుతున్నాడు. 2, 3, 1, 4 ఈ 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలను మనం కౌంట్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ 2314, 2341, 2431, 2413, 2134, 2143. ఈ 4 అంకెల్లో ఫస్ట్ రెండుతో స్టార్ట్ చేసినప్పుడు మనకి ఎన్ని అంకెలు రాసాం? ఎన్ని సంఖ్యలు రాసాం? 6 సంఖ్యలు రాసాం. సేమ్ అదే విధంగా 3తో స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎన్ని సంఖ్యలు వస్తాయి అంటే 6 సంఖ్యలే వస్తాయి. అదే విధంగా 1తో స్టార్ట్ చేసినప్పుడు ఏది వేల స్థానం అనేది 1తో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. అదే విధంగా 4తో స్టార్ట్ చేసినప్పుడు కూడా 6 సంఖ్యలే వస్తాయి. సో టోటల్ ఎన్ని సంఖ్యలు వచ్చినప్పుడు మనకి ఇక్కడ 6 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 6 మొత్తం 24. అయితే ఈ 24 సంఖ్యలు మనం రాసి కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. వీటిని మనం ఈజీగా ఏ విధంగా కౌంట్ చేయొచ్చు అంటే 4 అంకెలు ఇచ్చినప్పుడు ఆ 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఎన్ని అడిగినప్పుడు, సో 4 కదా, 1 2 3 4 4 అంకెలు కాబట్టి 4 ఇంటూ 4కి ముందున్నది 3 ఇంటూ 3కి ముందున్నది 2, 2కి ముందున్నది 1. సో వీటి యొక్క లబ్ధాన్ని మనం కట్టాలి. సో 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 దీని విలువ ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 4 మూల 12, 12 24, 24 1 24. ఓకే, చూడండి ఇక్కడ 24, 24 అంటే 4 అంకెలు ఇచ్చినప్పుడు ఆ 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఎన్ని అడిగితే మనం ఈ విధంగా రాసి కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? 4 అంకెలు కాబట్టి 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. అలా కాకుండా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3 అంకెలే ఇచ్చాడు, ఏమనేసి 3 7 5 లేక 3 7 5 ఇచ్చాడు. ఈ 3 అంకెలతో ఏర్పడే 3 అంకెల సంఖ్యలను అడిగాడు. కౌంట్ చేద్దామా? రాద్దామా? ఫస్ట్ రాద్దాం. 375, 357, 573, 537, 735, 753. ఎన్ని వచ్చాయి? 3తో 2 వచ్చాయి, 5తో 2 వచ్చాయి, 7తో 2 వచ్చాయి. అంటే మొత్తం ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. ఈ విధంగా రాసి కౌంట్ చేస్తే మనం ఫార్ములా యూజ్ చేసుకుందాం. ఇక్కడ 4 ఉన్నప్పుడు 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాస్తాం. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాద్దాం. 3 1 6, 6 1 6 అంటే మొత్తం ఎన్ని వచ్చాయి? 6. సరిపోయిందా? ఓకే, 4 అంకెలు ఇచ్చినప్పుడు 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఏంటంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాస్తాం. జనరల్ గా మనం ఏమంటాం అంటే 4 ఫ్యాక్టోరియల్ అంటాం. 4 అంకెలు కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. 5 అంకెలు ఇచ్చాడు అనుకోండి, 5 అంకెలతో ఏర్పడే సంఖ్యలు ఏంటంటే 5 ఫ్యాక్టోరియల్. దాన్ని మనం ఏం చేస్తామంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1గా రాస్తాం. దీన్ని దీని విలువ ఎంత వస్తుందంటే 120 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లం ఏం చేసాడంటే మనకి అప్లికేషన్ మెథడ్ అడగాలనుకుంటే ఏం చేస్తాడు, ఒక 5 అంకెలు ఇచ్చి 5 అంకెలతో ఏర్పడే 5 అంకెల సంఖ్యలని అడుగుతాడు. ఎందుకంటే ఏం చేయాలి? మనం 5 ఫ్యాక్టోరియల్ గా రాయాలి. ఏదో ఆప్షన్ లో 5 ఫ్యాక్టోరియల్ లేకపోయింది అనుకోండి, సో 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 చేయాలి. 3 4 8 5 1 5 అంకెలు ఇచ్చాడు. సో ఈ 5 అంకెలతో ఏర్పడే 5 అంకెల సంఖ్యలు ఏంటంటే ఏం చేయాలి? మనము 5 ఫ్యాక్టోరియల్ కదా, 5 అంకెలు కాబట్టి 5 ఫ్యాక్టోరియల్, 6 అంకెలు అయితే 6 ఫ్యాక్టోరియల్, 7 అంకెలు అయితే 7 ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ మనం ఏం చేయాలంటే ఫ్యాక్టోరియల్ తీసినప్పుడు దీని వెనక నుంచి రాసుకోవాలి. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 దీని విలువ ఎంత వస్తుందంటే 120 వస్తుంది. ఆ 6 ఫ్యాక్టోరియల్ విలువ ఎంత వస్తుందంటే 720 వస్తుంది. ఓకే, అయితే మనకి 4 అంకెల సంఖ్య లేదా 5 అంకెల సంఖ్య ఇచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లోన ఆ అంకెల్లో ఒక 0 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 2 3 5 0. ఈ 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలను అడిగినప్పుడు ఏం చేస్తాం మనము? సో 2తో రాసినప్పుడు 2350, 2305, 2530, 2503, 2053, 2035. సో 2తో స్టార్ట్ చేసే సంఖ్యలు ఎన్ని వచ్చాయి? ఇక్కడ మనకి 6 వచ్చాయి. అదేవిధంగా 3తో స్టార్ట్ చేసిన 6 వస్తాయి, 5తో స్టార్ట్ చేసిన 6 వస్తాయి, 0తో స్టార్ట్ చేసిన మనకి
హిందూ సంఖ్యామానంలో ఏదైనా ఒక సంఖ్య స్టార్టింగ్ లో 0 అనేదేమో ఉండదు. ఒక దశాంశ సంఖ్యామానంలో మాత్రం మనకి స్టార్టింగ్ లో 0 వచ్చే అవకాశం ఉన్నాయి, కానీ హిందూ సంఖ్యామానంలో మనము 1 అంటే ఈ విధంగా రాస్తాం లేదా 0 1 అని రాసినా అది 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0తో మనం ఒక 4 అంకెల సంఖ్యని రాయాలనుకుందాం. రాద్దాం, కొంచెం చూద్దాం ఏంటి రాద్దాం అంటే ఫస్ట్ 1 0 2 3 5 0 2 5 3 0 3 5 2 0 3 2 5 0 5 2 3 0 5 3 2. 1 అన్నా 0 1 అన్నది నిలువ ఎంత? ఒకటే. 0 5 అన్నా 5 అన్నా దాని నిలువ కూడా 5. మరి ఇక్కడ 0 2 3 5 అంటే నిలువ ఎంత అవుతుంది? ఇక్కడ 235 అవుతుంది. మరి ఇది ఎన్ని అంకెల సంఖ్య? ఇది 3 అంకెల సంఖ్య. మనకేమన్నాడు? ఈ అంకెలను ఉపయోగించి 4 అంకెల సంఖ్యను తయారు చేయమన్నాడు. మరి ఇక్కడ నువ్వు 0ను ఉపయోగించి 3 అంకెల సంఖ్య తయారు చేశావు, మరి కౌంట్ చేయాలా? చేయకూడదు. అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 0తో ఏర్పడే సంఖ్యలను మనము తీసేయాలి, కౌంటింగ్ లో తీసేయాలి. తీసినప్పుడు ఏమవుతుంది? సో మిగిలిన సంఖ్యలే ఏంటి? మిగిలిన సంఖ్యలే ఎన్నయ్యే? మిగిలిన సంఖ్యలు 6 + 6 + 6 మొత్తం 18 సంఖ్యలు. 2 3 5 0తో ఏర్పడే సంఖ్యలు అంటే ఈ 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఏంటంటే 18. ఇక్కడ 0 కాకుండా ఇంకేదో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉందనుకోండి, అప్పుడేమవుతుంది? 6తో ఏర్పడే సంఖ్యలు కూడా ఇంకొక 6 వస్తాయి కాబట్టి మొత్తం అప్పుడు ఎన్ని అవుతాయి అంటే 24 అవుతాయి. కానీ ఇక్కడ 6 కాకుండా 0 ఉందనుకోండి, 0తో స్టార్ట్ అయ్యే 4 అంకెల సంఖ్యలు ఉండవు కాబట్టి 6 సంఖ్యలు అనేవి ఉండవు. అప్పుడు ఏమవుతాయి? 18 వస్తుంది ఆన్సర్. అయితే దీన్ని మనం ఈ విధంగా రాసి కౌంట్ చేయాలా? దీనికి ఏదైనా ఫార్ములా లేదంటే ఉంది దీనికి కూడా. అయితే మనకి 4 అంకెలు ఇచ్చినప్పుడు ఏం చేసాం మనము? 4 × 3 × 2 × 1 అని రాసాం. దానిలో నుంచి మరి 0 లేదు, ఇక్కడ 0తో మనం స్టార్ట్ అయ్యే సంఖ్యలు తీస్తాం. ఇప్పుడు ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? ఇక్కడ 3 సంఖ్యలే ఉన్నాయి. సరే 3 అంకెలే ఉన్నాయి. 3 అంకెలతో ఏర్పడి 3 అంకెల సంఖ్యలు ఎన్ని అవుతాయి మనకి? ఇక్కడ 3 × 2 × 1 అంతే కదా. 3 అంకెలతో ఏర్పడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని అవుతాయి అంటే 3 × 2 × 1. అవి తీసిస్తే మిగిలినవి 4 అంకెల సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు దీని విలువ ఎంత మనకి? ఇక్కడ 24. దీని విలువ ఎంత? 6. సో 24 - 6 అంటే 18. ఓకేనా? అంటే మనకి ఇక్కడ 4 అంకెలు ఇచ్చినప్పుడు 4 అంకెల్లో ఒక అంకె ఖచ్చితంగా 0 ఉన్నట్లయితే ఏంటి? 4 అంకెల్లో ఒక అంకె 0 ఉన్నట్లయితే మొత్తం ఆ అంకెలు రాయకుండా మనం ఈజీగా ఏ ఫార్ములా పెట్టి మనం కౌంట్ చేయొచ్చు అంటే 4 అంకెలు కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 4 × 3 × 2 × 1 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది? 24 - 6 అంటే 18. థర్డ్ క్లాస్ వరకు ఫ్యాక్టోరియల్ వచ్చిన ఆశ్చర్యపడకండి. ఇది గుర్తు పెట్టుకోవడానికి చెప్పాను ఈజీగా. ఏం లేదు, 4 అంకెలు ఇస్తే 4 × 3 × 2 × 1లో నుంచి అందులో ఒక 0 ఉంటే 1 ఉంటే 3 × 2 × 1 తీసేయాలి. ఓకేనా? అయితే సెకండ్ లెసన్ లో వీటితో పాటు మనకి అబాకస్ పరిచయం చేసే పిల్లవాడికి. అబాకస్ అంటే వాటి యొక్క స్థాన విలువల ఆధారంగా ఒక సంఖ్యను రాయడం. ఇది 1లో స్థానం, ఇది 10లో స్థానం, ఇది 100లో స్థానం. ఒక లైన్ ఇస్తాడు ఏదా, ఇక్కడ 0, ఇక్కడ 2, ఇక్కడ 1. సో 100లో స్థానంలో 1 ఉంది కాబట్టి 1, 10లో స్థానంలో 2 0 ఉన్నాయి కాబట్టి 2, 1లో స్థానంలో 1 ఉంది కాబట్టి 1. అంటే దీని విలువ ఎంత అవుతుంది? 121 అవుతుంది. సో దీని మీద మనకి డిఎస్సీ ఎటువంటి ప్రశ్నలు అనేవి అడగడు. ఓకేనా? రెండో అప్లికేషన్కి వచ్చేటంటే మనకి కొన్ని విలువలు ఇస్తున్నాడు. A = 1, B = 2, C = 3, D = 4. ఈ విధంగా ఇచ్చి ఏమంటున్నాడంటే ABC విలువ ఎంత, లేదా CBA విలువ ఎంత, లేదా DBC విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో ABC అంటే ఏమవుతుంది? A విలువ 1, B విలువ 2, C విలువ 3 అంటే 123. ABC విలువ ఎంత అవుతుంది? 123 అవుతుంది. మరి CBA విలువ ఎంత అవుతుంది? C అంటే 3, B అంటే 2, A అంటే 1. సో CBA విలువ ఎంత అవుతుంది? 321 అవుతుంది. మరి DBA విలువ ఎంత అవుతుంది? 423 అవుతుంది. అయితే మనకి ఇది 4th క్లాస్ లో ఉన్న కాన్సెప్ట్. అయితే దీన్ని ఆధారంగా చేసుకుని మనకి అప్లికేషన్ ఏ విధంగా అడగచ్చు అంటే ABC ప్లస్ CBA ప్లస్ DBC ఎంత అడగచ్చు, లేదా CBA మైనస్ ABC విలువ ఎంత అడగచ్చు. సో
ఇచ్చిన దాన్నే మనకి ఇక్కడ అప్లికేషన్ బదులంటే ఏం లేదు, మనకు ఉన్న దాన్నే కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా మన క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా, వీటిపై క్వశ్చన్ ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. ఓకే, మనకి ఈ 2 లెసన్లో కాన్సెప్ట్ లేదు. నెక్స్ట్ వీడియోలో మనము 3rd లెసన్ 4th లెసన్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా.